హలో పిల్లలు, ఇప్పుడు మనము 2 అంకెల తీసివేతలను నేర్చుకుందాం. ఇప్పుడు మనము అంకెలను తీసివేయడం ఎలానో నేర్చుకుందాం. ఇక్కడ మనకి 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 3 విడిగా ఉండే కట్టెలున్నాయి. అనగా మొత్తం ఎన్నున్నాయి? 10, 1, 2, 3 13 కట్టెలున్నాయి. ఇప్పుడు మనము 13 కట్టెలలో నుండి 11 కట్టెలు తీసివేయాలి. అంటే మనం దాన్ని ఎలా రాస్తాము? 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 1 విడిగా ఉన్న కట్ట, అనగా 13 మైనస్ 11. ఇప్పుడు ఎంత అవుతుందో చూద్దామా? మొదలు మనము విడిగా ఉండే కట్టెలను తీసివేద్దాం. అనగా 1ల స్థానంలో ఉన్న కట్టెలను తీసివేయాలి. ఇక్కడ చూడండి, 3 కట్టెలలో నుండి ఒక కట్టెను తీసివేస్తే ఎన్ని కట్టెలు మిగులుతాయి? 2 కట్టెలు. అలానే ఇక్కడ మనం అంకెలలో కూడా 1ల స్థానంలో ఉన్న వాటిని మొదలు తీసివేయాలి. 3 కట్టెలలో నుండి ఒక కట్టెను తీసివేస్తే ఎంత మిగులుతుంది? 2. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మనము 10ల స్థానంలో ఉన్న వాటిని చూద్దాం. 10 కట్టెలున్న కట్టలు. ఇక్కడ చూడండి, 10 కట్టెలున్న కట్టలు ఎన్నున్నాయి? ఒక కట్ట నుండి ఇంకొక కట్టను తీసివేస్తే ఎన్ని కట్టలు మిగులుతాయి? 0. అలానే మనము ఇక్కడ అంకెలలో 10ల స్థానంలో 1 మైనస్ 1 చేస్తే ఎంత మిగులుతుంది? 0. అనగా ఇప్పుడు 13 నుండి 11ను తీసివేసినప్పుడు ఎంత వస్తుంది? 0, 2. అనగా 2. 13 మైనస్ 11 2. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 5 విడిగా ఉండే కట్టెలు, అనగా మొత్తం 15 కట్టెలు. ఇప్పుడు మనం దీని నుండి 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 1 విడిగా ఉండే కట్టె. ఇప్పుడు మనము తీసివేతలను చేద్దాం. మొదలు మనము 1ల స్థానంలో ఉన్న కట్టెలను తీసివేయాలి. అనగా 5 నుంచి ఒక కట్టెను తీసివేస్తే ఎన్ని మిగులుతాయి? 4 కట్టెలు మిగులుతాయి. అలానే ఇక్కడ అంకెలలో 1ల స్థానంలో ఉన్న 5 నుండి 1ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 4. ఇప్పుడు మనము 10ల స్థానంలో, అనగా 10 కట్టెలున్న కట్టలను తీసివేయాలి. ఇక్కడ ఎన్ని కట్టెలున్నాయి? ఒక కట్ట నుండి ఒక కట్టను తీసివేస్తే ఎన్ని మిగులుతాయి? ఏమీ మిగిలవు. అలానే ఇక్కడ అంకెలలో 1 మైనస్ 1 ఎంత అవుతుంది? 0. ఇక్కడ మనము తీసివేతలు చేసేటప్పుడు మొదలు 1ల స్థానంలో ఉన్న వాటిని తీసివేయాలి. తరువాత 10ల స్థానంలో ఉన్న అంకెల తీసివేతలు చేయాలి. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మనం దీన్ని ఇంకో విధంగా ఎలా రాస్తాము? 15 మైనస్ 11 4. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ మనకి 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 5 విడిగా ఉన్న కట్టెలున్నాయి. అనగా మొత్తం ఎంత? 25. మనం 25 కట్టెల నుండి ఎన్ని కట్టెలు తీసివేయాలి? 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 2 విడిగా ఉండే కట్టెలు, అనగా 12. 25 మైనస్ 12 ఎంత అవుతుందో చూద్దామా? 5 కట్టెల నుండి 2 కట్టెలను తీసేస్తే ఎంత ఉంటుంది? 3. ఇక్కడ మనకు 3 కట్టెలు మిగిలాయి. అలానే అంకెలలో 1ల స్థానంలో ఉన్న అంకెల తీసివేతలు చేద్దాం. 5 మైనస్ 2 ఎంత అవుతుంది? 3. ఇప్పుడు మనము 10ల స్థానం, అనగా 10 కట్టెలున్న 3 కట్టెలు. 10 కట్టెలున్న 2 కట్టెల నుండి ఒక కట్టను తీసేస్తే ఎంత మిగులుతుంది? 1 కట్ట. అలానే ఇప్పుడు అంకెలలో చూడండి, 2 మైనస్ 1 ఎంత అవుతుంది? 1. అర్థమైందా పిల్లలు?
25 మైనస్ 12 ఎంతవుతుంది? 13. ఇక్కడ చూడండి, కట్టెలలో 10 కట్టలున్న ఒక కట్ట మరియు 3 విడిగా ఉండే కట్టెలు. 25 మైనస్ 12 13. ఇప్పుడు ఇంకో ఉదాహరణని చూద్దాం. 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 5 విడిగా ఉండే కట్టెలు, అనగా మొత్తము 25 కట్టెలున్నాయి. ఇప్పుడు మనం దీనిలో నుండి 2 కట్టెలను తీసేద్దాం. అయితే 25 మైనస్ 2, 2ని ఎక్కడ రాయాలి? 2ని 1ల స్థానంలో రాయాలి. ఇక్కడ 10ల స్థానంలో 10ల కట్టలు లేవు కాబట్టి 10ల స్థానంలో 0 రాయాలి. ఇప్పుడు మనము 5 కట్టెల నుండి 2 కట్టెలను తీసేస్తే ఎంత మిగులుతుంది? 3 కట్టెలు మిగులుతాయి. అలానే ఇక్కడ అంకెలలో చూడండి, 5 మైనస్ 2 ఎంత అవుతుంది? 3. ఇక్కడ 10 కట్టెలున్న కట్టల నుండి ఏ కట్టలు తీసివేయడానికి లేవు కనుక ఇప్పుడు ఎన్ని కట్టలు మిగిలినట్టు? 2 కట్టలు మిగిలాయి. అలానే ఇక్కడ అంకెలలో చూడండి, 2 మైనస్ 0 ఎంత వస్తుంది? 2. ఇప్పుడు చూడండి పిల్లలు, 25 మైనస్ 02 ఎంత అవుతుంది? 23. 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 3 విడిగా ఉండే కట్టెలు, మొత్తం ఎంత? 23. ఇప్పుడు మనం ఇంకో విధంగా దీన్ని ఎలా రాస్తాము? 25 మైనస్ 02 ఎంత అవుతుంది? 23, అనగా 25 మైనస్ 2 23. అర్థమైంది కదా పిల్లలు? ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.